హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బాలీవుడ్ వాళ్ళకి బాగా పలిసిపోయింది. ఒక్క సినిమా హిట్ కొడుతుంది చేత కాదు. సౌత్ సినిమాలను చూసి ఉచ్చ పోసుకుంటున్నారు. చివరికి ప్రతి ఒక్కడు సౌత్ సినిమాలో యాక్ట్ చేయాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నాడు. బతకలేక చచ్చిపోతున్న వాళ్ళకు కూడా మనం ఇక్కడ పిలిచి అవకాశాలు ఇస్తున్నాం. బాబిడీలో అనే వ్యక్తి కంప్లీట్ గా చనిపోతే ఆయన క్యారెక్టర్ పరంగా ఆయన ఒక పాదాల్లోకి జారుకొని ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటే మన తెలుగోడు వెళ్ళి భారీ హిట్లు ఇచ్చాడు. అటువంటి బాలీవుడ్ ఇండస్ట్రీకి వీడెవడో క్రిటిక్ అంట, కేఆర్కే. వీడు బుర్రా బుద్ధి లేకుండా మాట్లాడుతూ మన బాలయ్య బాబు గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నాకు పిచ్చ కోపం వస్తుంది వీడిపైన. సో ఆ విషయమై ఈ వీడియోలో మీతో మాట్లాడాలి నేను వచ్చాను. వీడెవడో ముసలి తెచ్చినోడు ఒకడు వచ్చాడు. వాడి పేరు కేఆర్కే అంటే క్రిటిక్ అంట. వీడి ప్రొఫైల్ చూస్తే నాకు అనిపిస్తుంది మూవీ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్, యాక్టర్. ఓడియమ్మ మూవీ క్రిటిక్ అంట, ట్రేడ్ అనలిస్ట్ అంట. వీడంట కేఆర్కే. వీడి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బాలయ్య బాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ వేస్ట్ ఫెలో గాడు. ఏమన్నాడు మీకు వినిపిస్తా వినండి. साउथ की एक फिल्म है डाकू महाराज, जिस సౌత్ లో ఒక సినిమా ఉంది, దాని పేరు డాకు మహారాజ్ అంట చెప్తున్నాడు. को हिंदी में डब करके रिलीज किया जा रहा है. इसको पैन इंडिया फिल्म बताया जा रहा है. इसका हीरो है बुड्ढा एनबीके. ఇంత బలిపిడికి సౌత్ లో ఒక మూవీ డాకు మహారాజ్ అంట, అది హిందీలో డబ్ చేస్తూ ఉన్నారు. ఆ హీరో ముసల యాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు ఎన్బికే నందమూరి బాలకృష్ణ అంట. ముసలోడు అంట, బుడ్డా అంట. मैं तो इस बेचारे को इस फिल्म से पहले जानता नहीं था, लेकिन बहुत सारे लोगों ने मुझे बताया कि भाई ये तेलुगु फिल्मों का बहुत ही फेमस एक्टर है. వీడికి బాలయ్య బాబు అంటే ఎవడో తెలియదంట, ముసలోడు అంట. ఎరా నీ షారుఖ్ ఖాన్ గాడు, సల్మాన్ ఖాన్ గాడి ఏజ్లు ఎంత? వాళ్ళు యూత్లు అనుకుంటున్నావే నువ్వు? బాలయ్య బాబు ఈక ఖరీదు కూడా చేయరా మొత్తం కలిసినా కూడా. అర్థమైందా? బాలయ్య బాబు ఈక ఖరీదు కూడా చేయరు. నీకు తెలియదా బాలకృష్ణ? మరి నువ్వేం క్రిటిక్ రా ఎర్రిపప్పగా? నువ్వేం క్రిటిక్ రా ఎర్రిపప్పగా? బాలయ్య బాబు సినిమాలు తెలియకపోతే, ఆయన క్రేజ్ తెలిస్తే బూతులు వాళ్ళ ఫ్యాన్స్ కి తెలిసింది అనుకో వెనక చెక్కుతారు ఇలా ఇలా. वहां लोग इसकी फिल्में देखते हैं. बताओ कैसे कैसे एक्टरों की फिल्म देखते हैं, तेलुगु फिल्म देखते. ఇటువంటి ఫిల్మ్లు చూస్తారా అని నవ్వుతూ ఉన్నాడు. తెలుగు పీపుల్ ఇట్లాంటి వాళ్ళని కూడా సినిమాలు చూస్తారా అంటున్నాడు. అరే సినిమాలు ఏజ్ ని బట్టి చూడరా. నువ్వు ఒకసారి హాలీవుడ్కి వెళ్ళు. టామ్ క్రూజ్ ఏజ్ ఎంతరా చెప్పు? ఎర్రి పప్ప. సినిమాలు చూసేది యాక్టింగ్ కోసం, పెర్ఫార్మెన్స్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం రా. పర్సన్ చూసి వెళ్ళరు. ఒకవేళ అంత పర్సన్ చూసి వెళ్ళేటప్పుడు నీ షాది కపూర్ గాడు, బొక్కగాడు ఎలా బాగుండు. మీ హిందీ హీరోలు ఎవడు బాగుంటాడు రా? అక్కడన్నా బాగుంటాడు రా. మూతి మీద మీసాలు లేకుండా 0.5 గాడిలా ఉంటాడు ప్రతి ఒక్కడు అని మేము కూడా అనొచ్చు. కానీ అంటలేదే. బుడ్డా ముసలోడు ఆడి సినిమాలు తెలుగు వాళ్ళు చూస్తారా అంటున్నాడు వీడు బాలయ్య బాబు గురించి. इस फिल्म का एक गाना भी रिलीज हुआ है. पहले तो आप एक गाना देख लीजिए जरा. బాలయ్య బాబు గారు పాట ఒకసారి చూడండి అంటూ ఊర్వశి రౌతుల దగ్గర దబిడి దిబిడి సాంగ్ ఉంది కదా, దాన్ని చూపిస్తున్నాడు. బాలయ్య బాబు గారు తన్ని అక్కడెక్కడ కొడతా ఉంటాడు. ఓకే, నేను ఆ పాటని నేను కూడా అగ్రీ చేయను. బాలయ్య బాబు గారు అంటే స్టామినా హీరో ఆడపిల్లని ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారం కొడతాం కరెక్ట్ కాదు. నేనైతే ఈ సాంగ్ కి సపోర్ట్ చేయను భయ, ఏమనుకోండి. బాలయ్య బాబు గారు అంటే ఇష్టమే, తెలుగు హీరోగా నాకు చాలా ఇష్టం. అయినప్పటికీ ఊర్వశి రౌతుల సీటు మీద, పొట్ట మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటా దబిడి దిబిడి సాగు చేశారు. అది నాకు నచ్చట్లేదు. ఈ ఒక్క విషయంలో వీడితో ఏకేపిస్తున్నా. जिस लड़की के हिप्स को इसने धोबी घाट समझा हुआ है, ये उर्वशी है. ये बुड्ढा हीरो जिस तरह से इस धोबी घाट पर कपड़े धो रहा है. ఈ ముసలి హీరో ధోబీ ఘాట్ అంటే చాకులు బట్టలు ఉతికే ప్లేస్ లో ఎలా అయితే బట్టలు ఉతుకుతారో అలా ఊర్వశి రౌతుల్లాని ప్రైవేట్ స్పాట్ పైన కొడుతూ ఉన్నాడు. అదేంటి ఊర్వశి రౌతుల్లా అంటూ చెప్తూ ఉన్నాడు. इसको देखने के बावजूद भी अगर कुछ लोग इसकी फिल्में देखते हैं तो निहायत ही बेशरम है, घटिया हैं. ఇటువంటి సాంగ్స్ చూసిన తర్వాత కూడా ఎవడైనా ఈ సినిమా చూశాడంటే సిగ్గు లేనోళ్ళు, శరం లేనోళ్ళు, వాళ్ళు వేస్ట్ గల్లు అని చెప్తూ ఉన్నారు. అంటే ఊర్వశి రౌతుల్లాని అక్కడ ఇక్కడ కొట్టడం దబిడి దిబిడి సాంగ్ దగ్గర ఆ సాంగ్ చూసిన తర్వాత కూడా సినిమా చూస్తే వాళ్ళంతా వేస్ట్ గల్ అన్నట్టు ఈడి వర్షన్ అనమాట. ఈ ముసలోడు వర్షన్. ఈడి పెద్ద యూత్ లాగా
मेरी समझ में नहीं आता कि वो कौन लोग हैं जो अपने पैसे खर्च करेंगे, अपना टाइम खर्च करेंगे और इस बुड्ढे को ऐसी हरकतें करते हुए देखेंगे। और उर्वशी की भी बेचारी की బాలయ్య బాబు సినిమా డాకు మహారాజ్ చూస్తున్నారు, వాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకున్నట్లే అన్ని వేస్ట్ చేసుకునేస్తే అసలు ఎవడు చూస్తాడు ఆయన మూవీ అన్నాడు. రే ఐటమ్ బాలయ్య బాబు అక్కడ నీ అమ్మ కత్తి పట్టుకొని నుంచుంటేనే చాలరా సినిమా హౌస్ఫుల్ అయిపోతే. బాలయ్య బాబు గట్టిగా కన్ను తెరిస్తే చాలరా కలెక్షన్ సునామీ వస్తుంది. ఆ విషయం తెలుసు నీకు? ఎక్కడి నుంచి వస్తారా హాఫ్ నాలెడ్జ్ నా కొడుకులంతా, హాఫ్ నాలెడ్జ్ ఎదవలంతా వస్తున్నారు కదరా మా దగ్గరికి. సోది నాయన. क्या मजबूरी रही होगी कि उसने इस बुड्ढे को ये सब करने दिया। ఆర్టిస్టులు వాళ్ళు అర్థమైందా? ఊర్వశి రౌతులకి ఏం అవసరం వచ్చింది ఈ ముసలోడితో ఇష్టం వచ్చినట్టుగా కొట్టించుకోవడానికి, వాడితో యాక్ట్ చేయడానికి అని అడుగుతున్నాడు వీడు. ఏమన్నారు సార్ వీడిని? मैं पूरे यकीन के साथ कह सकता हूं कि शायद उर्वशी को लंबा पैसा मिला होगा और बहुत पैसे मिलने की वजह से ही उर्वशी ने इस फिल्म को किया होगा इस बुड्ढे के साथ। ఊర్వశి రౌతుల్లాకి చాలా డబ్బులు ఇచ్చారు, అందుకే కాంప్రమైజ్ అయ్యి బాలయ్య బాబుతో యాక్టింగ్ చేస్తూ ఉంది, లేకపోతే ఈ ముసలోడితో ఎవరు యాక్ట్ చేస్తారు అన్నట్టు చెప్తున్నాడు వీడు. ఈడు మనిషా దున్నపోతా, సినిమాని సినిమాలా చూడ్డా, ఎంటర్టైన్మెంట్ లా చూడ్డా, సోదినాయలుగాడులా ఉన్నాడు ఈ బుడ్డాగాడు. వీడి ఫోటో కూడా పెడతాను భయ్యా, దెన్కో ఓకేనా. इस फिल्म का पूरा ट्रेलर एकदम वाहियात है। इसमें ये बुढ़ा कुछ भी कर रहा है, कूद रहा है, छलांग लगा रहा है, एक्शन कर रहा है, मतलब देखकर मेरा दिमाग पक गया भाई साहब। బాలయ్య బాబు గారు ఆ ట్రైలర్ చూసాడంట, బాలయ్య బాబు గారు దూకుతున్నారంట, ఫైట్లు చేస్తున్నారంట, ఏదేదో చేస్తున్నారంట. అవన్నీ చూసి వీడు తట్టుకోలేకపోయాడంట. ఏంది ముసలోడు ఇలా చేస్తున్నాడు, వీడు చేసిందే యాక్టింగ్ ఆడిందే ఆట అన్న విధంగా వీడు ఫీల్ అయ్యాడంట. ఒరే నీకుందిరా, నీకు జీలో గట్టిగా పెడతారు ఇప్పుడు. किसी भी सीन के कोई सर पैर नहीं है, कोई लॉजिक नहीं है। इस बुढ़े की जो मर्जी आ रहा है वो कर रहा है। ఏ సీన్ ఎందుకు వస్తుందో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఈ ముసలోడు మాత్రం ఎగిరెగిరి దూకుతున్నాడు. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు అన్నాడు బాలయ్య బాబు. సినిమా చూడరా నువ్వు, సినిమా చూడు, సూపర్ హిట్ ఉంటది. मैं इस बुड्ढे से सिर्फ इतना ही कहना चाहूंगा कि भाई साहब कुछ तो शर्म कीजिए, कुछ तो मर्यादा रखिए। కొద్దిగన్నా బుద్ధి కలిగి ఉండండి, కొద్దిగన్నా మర్యాదగా ఉండండి. ఏంటిది ఈ సినిమాలు అన్నాడు. రే బాలయ్య బాబు ఎంటు కర్రీ చేయర్రా బాలీవుడ్ మొత్తం కలిసినా కూడా, బాలయ్య బాబు ఎంటు కర్రీ చేయలేరా బాలీవుడ్ అంతా కలిసినా కూడా. ఈ మాటలు అన్న తర్వాత బాలీవుడ్ లోనే నిన్ను బ్యాండ్ బాజా భారత్ చేస్తారా, వెనక ముందు శాండ్విచ్ మజాదే నీకుందిరా రే గట్టిగా ఉంది. మా బాలయ్య అన్ని మాట్లాంటావు నీ అయ్యా, చూద్దుకో నీకుంది గట్టిగా ఉంది. आपको बहुत खुशी होगी कि इस फिल्म का विलन है बॉबी देओल, वही बॉबी देओल जिसको एनिमल के बाद बहुत सारे लोग सुपरस्टार बता रहे थे, वही बॉबी देओल जिसको एनिमल के बाद बहुत सारे लोग ये कह रहे थे कि इससे बड़ा तो हीरो हिंदुस्तान में कोई दूसरा है ही नहीं। अब तो बॉबी देओल को सारी फिल्में मेन लीड हीरो की मिलेंगी। బాబీ డోయల్ తీసుకొచ్చి మేము విలన్ గా చేయించుకుంటున్నారా అంటే అర్థమైందా మీ స్టామినా, మీ బాలీవుడ్ స్టామినా అర్థమైందా? మీ ఇండస్ట్రీ నుంచి ఎవడొచ్చినా క్యారెక్టర్లు ఇస్తున్నాంరా మేము. RRR లో అజయ్ దేవగన్కి ఎంత క్యారెక్టర్ ఇచ్చాం, పండగ చేసుకున్నాడు. బాబీ డియోల్కి ఎంత క్యారెక్టర్ ఇచ్చాం, యానిమల్ లైఫ్ సెటిల్ అయిపోయింది. మా మహేష్ బాబు మూవీస్ చేసి మీ సల్మాన్ ఖాన్ హిట్లు కొట్టాడు, అర్థమైందా? అది మా సినిమా స్టామినా. బాలయ్య బాబు సినిమాలు మీరు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తారా. బాలీవుడ్ మొత్తం మూసుకొని బాలయ్య బాబు అంటే ఎవడో నీకు అడ్రస్ చెప్తారు. నీకు గట్టిగా ఉందిరా రే, బాబీ డియోల్కి బతికిచ్చావురా. इसके बाद तो हिंदुस्तान में कोई हीरो रहेगा ही नहीं जो बॉबी देओल का मुकाबला कर ले। और मैंने उसी वक्त कहा था कि ये पहले भी लुक्खा था, आज भी लुक्खा है, आगे भी लुक्खा ही रहेगा। एनिमल के बाद ये होगा कि इसको कुछ छोटे मोटे रोल्स मिल जाएंगे, वो भी विलन के, हीरो के रोल तो इसको बिल्कुल नहीं मिलने वाले। और अगर आपको याद हो तो साउथ की इससे पहले एक फिल्म रिलीज हुई थी कंगुआ, उसमें भी बॉबी देओल था, वो भी सुपर डुपर डिसास्टर रही थी। और अब इस फिल्म का विलन भी बॉबी देओल ही है और इस फिल्म का भी डिसास्टर होना तय है, गारंटी है। డాకు మహారాజు సినిమా అటర్ ఫ్లాప్ అయిందంటున్నాడు. నేను చెప్తున్నా సినిమా హిట్, సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా. ఈ కేఆర్కే గాడిని మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, బాలయ్య బాబు ఫ్యాన్స్ మాత్రం వీడిని వదలొద్దు. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఎవరో వీడికి తెలియదంట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింహం ఆయన గురించి ఇంత నీచంగా మాట్లాడిన నేను ఫస్ట్ టైం చూస్తున్నా.
అఫ్ కోర్స్ యాంటీ ఫ్యాన్స్ ఎవడో మాట్లాడుతూ ఉంటాడు. ఈడు మూవీ క్రిటిక్ అయ్యిండు కూడా బాలకృష్ణ గారి గురించి తెలియదంట. నందమూరి బాలకృష్ణ గారి అడ్రస్, ఆయన ఫ్యాన్స్ యొక్క దమ్ము ఈ కేఆర్కే గారికి తెలియచేయండి. డాకు మహారాజు బాలీవుడ్ లో ఊచకోత కోయటం గ్యారంటీ, అందులో ఎటువంటి సందేహం లేదు. సూపర్ డూపర్ హిట్ ఇది. అప్పుడు ఈ ముసలోడికి మళ్ళీ మనం చెప్దాం, కేఆర్కే ముసలోడికి మళ్ళీ చెప్దాం. ఈ డబ్బా రంగులు బట్టలు వేసుకుని మెల్లో మడతలు కనబడకుండా ఒక తువాలు వేసుకుని వచ్చాడు. ఈడు బాలయ్య బాబు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లాంటి ఎర్రిపప్పగాల్ని మనం ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి వీడిని ఒక ఆట ఆడుకోండి. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఏంటి, టోటల్ సౌత్ ఇండియన్ ఫ్యాన్స్, సౌత్ ఇండియన్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు హీరోకి జరుగుతున్న అవమానాన్ని మనం సహించవలసిన అవసరం ఏమాత్రం లేదు. గట్టిగా వేసుకోండి వీడికి. డాకు మహారాజ్ సీట్ రాసి పెట్టుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.